అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడీ. సో, 'వదల' అంటూ మన ముందుకొస్తున్నటువంటి ఈ ఇంట్రెస్టింగ్ మూవీకి సంబంధించిన గ్లిమ్స్ లాంచ్ ఈవెంట్‌కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ మా ఎవర్ హ్యాండ్సమ్, ఎవర్ చార్మింగ్ జగపతి బాబు సార్, వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ. హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ. ఏ మంచి స్క్రిప్ట్ వచ్చినా వదలను. ఏ మంచి సినిమా అయినా వదలకుండా చేస్తాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ మంచి సినిమాని ప్రమోట్ చేయకుండా వదలను అనేటువంటి మా జగపతి బాబు గారికి మనస్ఫూర్తిగా మరొక్కసారి ఆహ్వానం పలుకుతూ, ఇలా పక్కనే ఇలా తిప్పగానే లయ గారు కనిపించడం అనేది ఇంకా ఇంకా మాకు సంతోషాన్ని ఇస్తున్న విషయం అన్నమాట. మాకొక్కసారి నాకు గిర్రున ఆ సినిమాలన్నీ 'మనోహరం', 'హనుమాన్ జంక్షన్', 'శివరామరాజు' అలా కళ్ళ ముందు రీల్స్ అలా కదులుతూ ఉన్నాయన్నమాట మీ ఫ్రేమ్స్. లయ గారు, సో హ్యాపీ టు హ్యావ్ యూ అగైన్ విత్ జగపతి బాబు గారు. దిస్ కాంబినేషన్ మీరు సినిమా ఇండస్ట్రీని వదలకుండా మళ్ళీ వచ్చారు చూసారు. దానికి ఎంత థాంక్స్ చెప్పినా తక్కువే. మళ్ళీ మేము ఇలాంటి కాంబినేషన్స్ చూడగలుగుతున్నాము. సో హార్టీ వెల్కమ్ టు యూ. అండ్ ఈ సినిమాలో మనకు కనిపించబోతున్న హృతికా శ్రీనివాస్ ఇస్ ఆల్సో హియర్. వెరీ హ్యాపీ టు సీ యూ ఆఫ్టర్ సౌండ్ పార్టీ. మళ్ళీ మా అందరికీ తెలుగు ప్రేక్షకులందరినీ కలవబోతున్నారు. హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ. అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ మనం ఇంకొక సెలబ్రేట్ చేసుకునే కాంబినేషన్ ఏది అంటే డెఫినెట్‌గా తమ్మారెడ్డి భరద్వాజ గారు అండ్ జగపతి బాబు గారు. 'అంతఃపురం' కల్ట్ క్లాసిక్ చిత్రాన్ని ఇచ్చినటువంటి కాంబినేషన్ మళ్ళీ ఇప్పుడు మేము ఈ సినిమా ద్వారా చూడబోతున్నందుకు, ఆ పేర్లు ఒకే ఫ్రేమ్‌లో ఒకే పోస్టర్ పైన చూడబోతున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది సార్. వెరీ హ్యాపీ టు సీ యూ బ్యాక్ యాజ్ ప్రొడ్యూసర్ ఈ సినిమాతో. అండ్ ఆఫ్ కోర్స్ కిషోర్ నాయుడు గారు, హార్టీ కంగ్రాచ్యులేషన్స్. ఇంత మంచి కాంబినేషన్‌తో ఇంత మంచి చిత్రాన్ని మా అందరికీ అందిస్తున్నటువంటి ప్రొడ్యూసర్‌గా హార్టీ కంగ్రాచ్యులేషన్స్ టు యూ అండి. సో ఆఫ్ కోర్స్ మా డైరెక్టర్ గారిని ఐ థింక్ ఇవాళ ఇక్కడ మిస్ అవుతున్నాము. ఆయనకు కొంచెం ఒంట్లో బాగోలేకపోవడం వల్ల ఈరోజైతే ఇక్కడికి రాలేకపోతూ ఉన్నారు. బట్ డెఫినెట్‌గా ఐ థింక్ ఇది కూడా ఇంకొక కాంబినేషనే. 'రక్ష' అనే సినిమా ఎంత భయపెట్టిందో, ఎంత గుర్తుండిపోయేలా చేసిందో, మనం ఎప్పటికీ మర్చిపోలేని ఒక థ్రిల్లర్ హారర్ సినిమా అని చెప్పాలి 'రక్ష' అనేది. వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ మూవీతో మనందరి ముందుకి జగపతి బాబు గారితో వచ్చినటువంటి ఆయన మళ్ళీ ఈసారి 'వదల' అంటున్నారు. ఈసారి ఇది డెఫినెట్‌గా మన మెమరీలో నుంచి వదిలి వెళ్ళేలా లేదు అని అనిపిస్తుంది పోస్టర్స్ చూస్తుంటే. జగపతి బాబు గారు పెట్టుకున్న గ్లాసెస్‌లో ఒకవైపు లయ గారు, ఇంకోవైపు హృతిక కనిపిస్తున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కన్ను అన్నట్టుగా ఆయన సింబాలిక్‌గా చెప్తున్నారనమాట. సో అసలు ఇంతకీ ఈ సినిమా దేని గురించి, అసలు ఈ జాన్రా ఏంటి, ఎలా ఉండబోతోంది అనేది మనం ఇప్పుడు గ్లిమ్స్ ద్వారా చూసి ఎంజాయ్ చేయబోతూ ఉన్నాము. అండ్ ఆఫ్ కోర్స్ ఆ కెమెరా కన్ను వెనకాల ఉన్నది మా చోటా కే నాయుడు గారు కాబట్టి ఆబ్వియస్‌గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్రేమ్స్ మనకి చాలా వస్తూనే ఉంటాయి. చోటా గారు ఈగర్‌లీ వెయిటింగ్ టు విట్నెస్ దిస్ బ్యూటిఫుల్ ఫ్రేమ్స్ ఫ్రమ్ యూ. సో యెస్, మరి ఇంకా ఆలస్యం చేయకుండా మనం గ్లిమ్స్ చూసేసిన తర్వాత ఈ సినిమా గురించి ఎలాగో ఇంకా మాట్లాడుకోగలుగుతాం కాబట్టి, సో ఈరోజు గ్లిమ్స్ లాంచ్‌ని ఎలాగో ఈ సినిమాని సెలబ్రేట్ చేసుకుంటున్న సందర్భంగా మా కాంబినేషన్ సార్ కార్తిక్ గారు. యెస్, చెప్తాను. ఆ! కార్తిక్ గారి గురించి ఎలా మర్చిపోతాను. ఆఫ్ కోర్స్ మనం గ్లిమ్స్ చూసిన తర్వాత వి కెన్ టాక్ మోర్ అబౌట్ ద బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ కాబట్టి. సో యెస్, మా కాంబినేషన్‌కి చెరో మైక్ ఇచ్చేశారు. ఒక్కసారి ఆ ఫ్రేమ్ అలా పెట్టుకోండమ్మా. టూ షాట్. చోటగే గారు నేనే చెప్పేస్తున్నా. అదే. మాకు ఆ ఫ్రేమ్, ఆ టూ షాట్ కావాలి. సో జగపతి బాబు గారు అండ్ లయ గారు కలిసి మాకు 'వదల' గ్లిమ్స్ లాంచ్ అంటే మేము గ్లిమ్స్ చూసేస్తాం. కావాలి కావాలి. వస్తుంది వస్తుంది. యెస్. ఓవర్ టు జగపతి బాబు సార్ అండ్ లయ గారు. నేను చెప్పనా పోనీ 3, 2, 1? యాహ్! రెడీ. రెడీ 3, 2, 1 గో. వదల. ఓహ్! అమ్మ బాబోయ్! ఓకే. సో లెట్స్ హావ్ ద గ్లిమ్స్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఐ థింక్ ఇప్పుడు డెఫినెట్‌గా మనం కార్తిక్ గారి గురించి మాట్లాడుకోవాల్సిందే అనుకుంటా. అది మైండ్‌లో 'వదల' అనేది మోగుతూనే ఉందండి. నాకు తెలిసి చాలా హాంట్ చేసేలాగా ఉంది మ్యూజిక్. కానీ జగపతి బాబు గారు, మీ నుంచి ఒక సినిమా వస్తుంది, అది కూడా మీరు లీడ్ యాక్టర్‌గా చేస్తున్నారనంటే డెఫినెట్‌గా ఆ కంటెంట్ ఎంత స్ట్రాంగ్‌గా ఉండబోతుందో, ఎంత ప్రామిసింగ్‌గా ఉంటుందో మాకు ఆల్రెడీ ఒక సూపర్బ్ ట్రస్ట్ ఉంటది మీ మీద. అలాంటిది ఇలాంటి గ్లిమ్స్‌లు చూసిన తర్వాత ఇంక వదిలేదే లేదు. డెఫినెట్‌గా థియేటర్స్‌కి వదలకుండా వెళ్ళాల్సిందే అనిపించేలాగా గ్లిమ్సు, రాబోయే కంటెంట్ కూడా ఉండబోతోందని అర్థమైపోయింది. సూపర్బ్. లయ గారు ఐ థింక్ వెరీ వెరీ ఎమోషనల్ అండ్ ఇంటెన్స్ రోల్‌లో మళ్ళీ కనిపించబోతున్నారు అని తెలుస్తుంది. ఐయామ్ ష్యూర్ ఎంత మంచి యాక్ట్రెస్‌కి అలాంటి ఒక రోల్ దొరికితే డెఫినెట్‌గా కట్టిపడేస్తారు స్క్రీన్స్‌కి. వి ఆర్ ఈగర్‌లీ వెయిటింగ్ టు విట్నెస్ దిస్. మొన్ననే 'సాంప్రదాయని'లో ఒక యాంగిల్ చూసాము. ఇది కంప్లీట్ కాంట్రాస్ట్ లాగా కనిపిస్తుంది మాకు. సో యెస్, అండ్ ఇంతకీ ఇక్కడ 'వదల' అని అంటున్నది ఎవరు? ఎవరిని వదలబోవట్లేదు.
అన్నది ఇక్కడ ఒక చిన్న సస్పెన్స్, థ్రిల్ అంతా వచ్చింది. కానీ ఎందుకో మాకిగో ఇక్కడ ఉంది గదా! ఒక కిలాడి లేడీలాగా కనిపిస్తూ ఉన్నారు రితిక. సో, లెట్స్ సీ ఇంకా ఈ సినిమాకి సంబంధించి ఇది జస్ట్ బిగినింగ్, జస్ట్ గ్లింప్సే కాబట్టి మనకి అలా ఒక టింజ్ ఇచ్చారన్నమాట. సో, యెస్ చాలా ఇంట్రెస్టింగ్ డెఫినిట్‌గా 'వంశీకృష్ణ ఆకెళ్ళ' గారి స్క్రిప్ట్స్ కానివ్వండి, ఆయన రైటింగ్, ఆయన సినిమాలు ఎంత డిఫరెంట్ జాన్రాస్ ఉంటాయో, ఎంత ఇంట్రెస్టింగ్‌గా, ఎంత ఇంటెన్సిటీతో ఉంటాయో మనం ఆల్రెడీ ఆయన ప్రీవియస్ ఫిల్మ్స్ చూస్తూనే వచ్చాం కాబట్టి, అండ్ అది కూడా ఒక చిన్న గ్యాప్ తర్వాత కూడా వస్తున్నారు కాబట్టి, ఈ సినిమా మీద ఇంకా ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోతాయి. ఇలాంటి కాంబినేషన్ వస్తుందనంటే. అండ్ 'చోటా కే నాయుడు' గారు ఆయన పేరు వినగానే మాకు బోలెడన్ని యాక్షన్, కమర్షియల్ సినిమాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి. కానీ ఇలాంటి జాన్రాస్ దొరికినప్పుడల్లా మీలోని ఇంకొక సైడ్ ఆఫ్ సినిమాటోగ్రాఫర్‌ని చూస్తాము 'చోటా' గారు. వెరీ, వెరీ ఇంప్రెసివ్ అండి. ఐ థింక్ మోర్ ఇలాంటి కంటెంట్ కూడా మీ నుంచి రావాలి అని కోరుకుంటున్నాం ఆఫ్టర్ వాచింగ్ దిస్ గ్లింప్స్ నిజంగా. అండ్ అఫ్‌కోర్స్ బ్యాకింగ్ దిస్ ప్రాజెక్ట్ తమ్మారెడ్డి సార్ ఎలాగో ఉన్నారు. అండ్ కిషోర్ నాయుడు గారు వీళ్ళందరి విజన్, ప్యాషన్ కూడా తోడయ్యి మనకి ఈ సినిమా ఒక మంచి ఎక్స్‌పీరియన్స్‌ని ఇవ్వడానికి త్వరలో రాబోతోంది. మరి ఈ సినిమా గురించి గ్లింప్స్ అయితే డెఫినెట్‌గా మనల్ని ఆల్రెడీ ఇంప్రెస్ చేసేసింది. ఇప్పుడు మన టీమ్ కూడా వచ్చి మాట్లాడితే మనకి ఈ సినిమా గురించి ఇంకా డీటెయిల్స్ తెలుస్తాయి. సో, మరి ఆలస్యం చేయకుండా మన ప్రొడ్యూసర్ గారికే ముందుగా వేదికపైకి ఆహ్వానం పలికేద్దాము. కిషోర్ నాయుడు చిరుమామిళ్ళ సార్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. కిషోర్ నాయుడు గారు హార్టీ వెల్కమ్ టు యూ సార్. అండ్ యెస్ బోలెడన్ని మంచి మంచి సినిమాలు, మంచి కంటెంట్‌ని ఎప్పటికప్పుడు మనకి అందిస్తూ, సినిమా పట్ల తనకున్న ప్యాషన్‌ని మనందరికీ ఎప్పటికప్పుడు చూపించేటువంటి మనందరి ఫేవరెట్ తమ్మారెడ్డి భరద్వాజ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. ఒక దర్శకుడిగా ఆయన ఎంత విభిన్నమైన, వైవిధ్యమైన చిత్రాల్ని మనకు అందించారు. నిర్మాతగా కూడా ఆయన మార్క్‌ని ఎప్పటికప్పుడు అలాగే మన ముందుకు తీసుకొస్తూనే ఉన్నారు. సో, వారికి వేదికపైకి ఆహ్వానం పలుకుతూ అండ్ నౌ ఐ రిక్వెస్ట్ అవర్ మ్యూజిక్ డైరెక్టర్ కార్తిక్ గారు వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే. ఓకే సార్ అయితే. అయితే ఓ పని చేద్దాం. ఫస్ట్ స్పీచెస్‌లోకి వెళ్ళిపోయి బ్యాక్ టు బ్యాక్ అండ్ మనం తర్వాత ఫోటో ఆప్ ఇచ్చేద్దాం. ఓకే. సో, ముందుగా కిషోర్ నాయుడు గారు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీడియా ముందు ఇలా మొదటిసారి వచ్చి అందులో ప్రొడ్యూసర్ అంటుంటే ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే మొట్టమొదటిసారి ఇలా మీడియా ముందు వచ్చి మాట్లాడాలంటే నాకు కొంచెం భయంగా కూడా ఉంది. కానీ నేను ఎప్పుడూ చిన్నప్పుడు ప్రకాశం జిల్లా ఏదో మారుమూల ప్రాంతం నుంచి వెళ్ళి మధ్యప్రదేశ్లో స్థిరపడ్డాను వ్యాపార నిమిత్తం. అక్కడ ఎప్పుడు తెలుగు భాష, తెలుగు సంస్కృతి గురించి అక్కడ మేము పండగలు చేస్తూ ఈ విధంగా ఏదో ఒక సందర్భంలో తమ్మారెడ్డి గారు పరిచయం అయ్యారు. అక్కడ మేము సరదాగా ఎప్పుడు మా ఒంగోలు అనుకుంటుంటాం ఇతర రాష్ట్రాలు వెళ్ళినప్పుడు తెలుగు వాళ్ళందరిలో. ఈరోజు ఇలా మాట్లాడాలంటే నేను మా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉండే సినీ ప్రముఖులు రామానాయుడు గారి నుంచి లేటెస్ట్గా అనిల్ రావుపూడి గారి దాకా ఇలాంటి వాళ్ళని స్మరించుకొని ఒకసారి ధైర్యం తెచ్చుకొని మీతో మాట్లాడగలుగుతున్నాను. రెండో విషయం, మొదట్లో ప్రొడ్యూసర్ అంటే ఒకసారి తమ్మారెడ్డి గారు ఎవరితోనో ఫోన్ చేసి నేను ప్రొడ్యూసర్ గారిని తీసుకొని మీ దగ్గరకు వస్తున్నాను అన్నారు. మాతో పాటు ఇంకెవరైనా వస్తున్నారేమో అనుకున్నాను. ఎందుకంటే నేను ప్రొడ్యూసర్ అనే విషయం నాకు చాలా లేట్గా తెలిసింది. అంత ఈరోజు ఇలా నన్ను ప్రమోట్ చేస్తున్నారు అంటే తమ్మారెడ్డి గారి గొప్పతనం. ఆయన సినిమా తీస్తుంటే నేను సహకరించాను అంతే, కానీ నేనే ప్రొడ్యూసర్ అని చెప్పుకునే అంత ఇది నాకు లేదు. రెండో విషయం, నేను ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు మాకున్న వ్యాపార సంస్థల్లో అక్కడున్న మా మిత్రులతోటి కొంతమందితో అన్నాను. వాళ్ళు ఉండి, సార్ సినిమా మనకు కొత్త కదా, సినిమా అంటే విచ్చలవిడితనం, సినిమా అంటే విపరీతమైన ఖర్చులు ఇలా ఉంటాయి కదా అనేది అన్నారు. అంటే నేనుండి అలా ఏం లేదు బాబు, మనం చాలా పంక్చువల్గా క్రమశిక్షణతో ఉంటాం కదా, మనలో ఉండే క్రమశిక్షణ కాస్త తగ్గించుకుంటే సినిమా అవడం అవుతాంలే అన్నాను. అది మొదట్లో నాకున్న అభిప్రాయం. సినిమా అంతా తీసి అయిపోయిన తర్వాత నాకు కలిగిన అభిప్రాయం ఏంటంటే వెరీ సింపుల్. ఈయన పెద్ద ఆయన ఒక స్కూల్ ప్రిన్సిపల్, చోటా గారు ఒక స్ట్రిక్ట్ మాస్టరు, మిగతా అంతా చిన్న ఎల్కేజీ పిల్లల్లాగా పనిచేశారు. నా జీవితంలో ఈ సినిమా నాకు ఎంత ఉపయోగపడద్దో తెలియదు, కానీ వీళ్ళని చూసి నేను చాలా క్రమశిక్షణ నేర్చుకున్నాను. అది నా జీవితంలో వేరే కూడా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరికి నేను ఈ విషయంలో చాలా మీ నుంచి నేర్చుకున్నాను. మరీ ముఖ్యంగా బాబు గారు అయితే, జగపతి బాబు గారు షూటింగ్ అయిపోయింది ఇంక వెళ్ళండి అంటే కూడా లేదు ఇంకొకటి చేసి వెళ్తా అని ఉండేవాళ్ళు.
అంతా వదల అన్నట్టే ఉండేవాళ్ళు. ఎప్పు ఆ! ఎప్పుడు, ఎప్పుడు ఎవ్వరు ఈవెన్ లయ గారు గాని, ప్రతి ఒక్కరు అసలు ఎంత చిన్న పిల్లలాగా పనిచేశారంటే, ఏ రోజు సినిమా వాళ్ళంటే ఇలా, అలా అని ఏదో టీవీలో చూడడం అది చూశాను గానీ, అలా ఏమీ లేదు. సినిమా అంటే నాకు గౌరవం పెరిగింది. ఈ సినిమా తీసిన తర్వాత. ఎప్పుడు నేను ప్రొడ్యూసర్‌ని అనిపించలేదు. వాళ్ళు యాక్టర్స్ అనిపించలేదు. ఏదో సరదాగా గడిచిపోయింది ఈ సినిమా అంతా. థాంక్ యూ ఎవ్రీవన్. థాంక్ యూ. ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీ నుంచి చాలా నేర్చుకున్నాను. అది లైట్ బాయ్ దగ్గర నుంచి జగపతి బాబు గారి దాకా ప్రతి ఒక్కరి నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను. సినిమా వాళ్ళలో కూడా ఎంతో క్రమశిక్షణ ఉంది, గౌరవం ఉంది, ఎథిక్స్ ఉన్నాయనేది ఈ సినిమా ద్వారా నేను నేర్చుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సూపర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు తమ్మారెడ్డి సార్ ప్లీజ్ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. 15 ఏళ్ళు అయిపోయింది సినిమాలు తీసి చూడటం అయితే, బయట సినిమాలకు వచ్చి మాట్లాడటం అయితే గాలిపోగు చేసి మాట్లాడవచ్చు. కొంచెం టెన్షన్గా ఉంది చాలా రోజుల తర్వాత సొంతంగా సినిమా అనేసరికి. అసలు సినిమా అంటేనే నాకు భయం వేసే రోజుల్లో కిషోర్ నాయుడు గారు వచ్చి సినిమా చేద్దాం అంటారు. ఎందుకంటే సార్ ఉన్నాయి పోతాయి మనకెందుకండి. దీనికి తోడు మా జగపతి బాబు దగ్గరికి వెళ్ళాం. సరే ఆయన కథ ఆయనతో ఉంది కదా, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన నేను చెప్పింది ఆయన చెప్పాడు. హీరో ఆయన, ప్రొడ్యూసర్ నేను, డబ్బులు ఆయనకి, అందరం ఇదే అంటే ఆయనకి నమ్మకం ఈ కథ అద్భుతంగా ఉందండి, మీరంతా చేస్తే బాగుంటుంది అన్నారు. సరే అక్కడి నుంచి ప్రయాణం స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి మొదలుపెట్టిన తర్వాత ఇది ఎలా జరుగుతుందో నాకు అర్థం కాలేదు, ఏమవుతుందో తెలియదు. జగపతి బాబు, లయ, రితిక ఈ సినిమా ఎలా చేసిన నాకు నమ్మకం పోయింది. నిజంగా చెప్పాలంటే ఇండస్ట్రీలో చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, అప్పటికి ఇప్పటికి తేడా ఏంటండి అని. అసలు ఇప్పుడు ఏదో ఉంది, అసలు మనం ఏమీ చేయలేము, వీళ్ళతో ఉండలేము, అసలు మనుగడ లేదేమో మనకి. ఐ మీన్ నేను ఇమడలేనేమో ఈ టైంలో అనుకున్న టైంలో ఈ సినిమా చేశాం. నాకు అర్థమైంది ఏంటంటే ఆ రోజు ఎంత ఉండేదో ఈరోజు అలాగే ఉంది. ఇందాక నాయుడు గారు చెప్పినట్టు ఈ ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్లు కానీ ఆ షూటింగ్ అంతా టైట్లు ఎందుకు పెట్టాం వదల తెలియదు కానీ వీళ్ళు వదల్లా. ఆ షూటింగ్ని పొద్దున 7ంటికి మొదలెడితే అయ్యేదాకా వీళ్ళు ఎక్కడ ఎవరు కదిలేవారు కాదు. ఎంత చేసామంటే 24 అవర్స్ పని చేయటం తప్ప ఇంకేం తెలియదు. సో ఈ టైప్లో ఇంకా పని చేస్తున్నారు ఈ రోజుల్లో కూడా. నేను అప్పుడప్పుడు టీవీల ముందు చెప్తుంటే పని చేయట్లేదు ఈ మధ్య అంతా, వీళ్ళు గాలివాళ్ళు అయిపోయారని చెప్తూ ఉంటాను. అలా కాకుండా సిన్సియర్గా నా యూనిట్లు ప్రతి వాళ్ళు పని చేశారు. ఆ పనికి రిజల్ట్ ఇవాళ మీరు గ్లిమ్సే చూశారు, మొత్తం చూసి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు అనుకుంటున్నాను. ఈ సినిమా అనుకోగానే నాకు అంటే ఇది ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మన సినిమాలు తీయటం, రిలీజ్ చేయటం చాలా కష్టమని మా సునీల్ నారంగ్ మిత్రుడు సునీల్ నారంగ్ దగ్గరికి వెళ్ళి నేను రామ్మోహన్ రావు గారిని కలిసిచ్చాను. సో దే వర్ కైండ్ ఎనఫ్ టు ప్రజెంట్ దిస్ ఫిలిం. సో సునీల్ నారంగ్ వాళ్ళ ప్రజెంటేషన్లో, రామ్మోహన్ రావు గారు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రజెంటేషన్లో ఈ సినిమా చేస్తున్నాము. అండ్ నేను ఎన్ని చెప్పినా చాలదు, ఇద్దరు నాయుళ్ళు నా జీవితాన్ని ఒక రకంగా ఒక ముందు ధైర్యం తెప్పించిన వాళ్ళు, కిషోర్ నాయుడు, చోటకే నాయుడు. వీళ్ళిద్దరూ అంటే నాకు జగపతి బాబు గారితో చాలా భయం ఉండేది. ఎందుకంటే అంతఃపురం చేసాం, అద్భుతంగా చేశాడు, కానీ మేమిద్దరం డైరెక్ట్గా చరిత్రలో ఆయన ఎప్పుడు సినిమా చేయలేం. సో ఈ సినిమా ఏముంటుంది, ఎలా చేస్తాడు ఏమో అనుకున్నాను. ప్రొడ్యూసర్ల కంటే కూడా ఎక్కువ చేశాడు ఆయనే ప్రొడ్యూసరు, ఆయనే డైరెక్టరు, ఆయన ప్రతి సర్వం ఆయనే అనుకున్నాడు. ఈ సినిమాలో జగపతి బాబు లేకుండా ఈ సినిమా యూ కెనాట్ ఇమాజిన్ దిస్ ఫిలిం. సో అంత ఇన్వాల్వ్మెంట్ అయ్యి చేసిన జగపతి బాబుకి, చోటాకే నాయుడుకి అసలు ఈయన చెప్పినా తరగదు. వీళ్ళిద్దరికీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ 50 ఏళ్ళ నుంచి, నాకు ఈ సంవత్సరంతో నేను 50 ఏళ్ళు అయిపోతుంది ఇండస్ట్రీలోకి వచ్చి. సో ఈ 50 ఏళ్ళలో ఇండస్ట్రీ, నా మీడియా, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీడియా నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంది. సినిమాలు తీసినా హిట్ తీయపోయినా నేనున్నానంటేనే ఒక ఇదిగా ఉండేది. సో నన్ను ఇంతకాలం ఇంకా ఒక దీనిగా నిలబెట్టిన మీడియాకి నా కృతజ్ఞత తెలియజేస్తూ, చాలా కాలం తర్వాత ఈ సినిమా తీస్తున్నాను కాబట్టి ప్రేక్షకులు కానీ మీడియా కానీ నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. సూపర్బ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.
అండ్ డెఫినెట్‌గా ఈ 'వదల' సినిమా నుంచి మీరు ప్రొడ్యూస్ చేయడం వదలకుండా మళ్ళీ మళ్ళీ సినిమాలు చేస్తూ మా ముందుకు వచ్చేంత సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇద్దరు ప్రొడ్యూసర్స్‌కి కూడా ఆల్ ది వెరీ బెస్ట్ చెప్పేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ థింక్ ఈ సందర్భంగా డెఫినెట్‌గా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి సునీల్ నారంగ్ గారు, అలాగే పుస్కూరు రామ్మోహన్ రావు గారు ఇద్దరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఫర్ ప్రెజెంటింగ్ దిస్ ఫిల్మ్ టు ఆల్ ఆఫ్ అస్ 'వదల'. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ సర్స్. అండ్ యెస్, మరిక మా మ్యూజిక్ డైరెక్టర్ని ఇప్పుడు వేదికపైకి ఇన్వైట్ చేసేద్దాము. కార్తిక్ కొడకండ్ల గారు అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో పాటలు ఎలా ఉండబోతున్నాయో కూడా ఇప్పుడు అడిగి తెలుసుకుందాము. కార్తిక్ గారు, ప్లీజ్ కమ్. అందరికీ నమస్కారం. అంటే మీ అందరితో ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలనుకున్నా ఈరోజు. అంటే నేను కంప్లీట్‌గా నేను ఇన్ఫోసిస్‌లో వర్క్ చేసేవాడిని. రిజైన్ చేసి ఎంటెక్ అయిపోయాక ఇటు వచ్చాక నేను ఎప్పుడూ చాలా బాధపడేవాడిని. అంటే ఇంత బాగా పాటలు చేస్తున్నాము, చాలా అవార్డ్స్ వస్తున్నాయి, రివార్డ్స్ వస్తున్నాయి, అంటే చాలా నామినేషన్స్‌కి వెళ్ళినాయి, అన్నిటి పరంగా బాగానే ఉంది. కానీ పాటలు చేసినప్పుడు ప్రొడక్షన్ హౌస్‌కి పంపించినప్పుడు, సినిమాలకు పంపించినప్పుడు ఏదైతే ఒక ఎక్సైట్మెంట్ ఒకటి ఉంటుందో, తీరా సినిమా వచ్చాక చూస్తే కొంచెం మంచి టెక్నీషియన్స్ చేతిలో పడితే బాగుండు, ఈ పాటకి ఇంకా మంచి గుర్తింపు వచ్చేది కదా, నా స్కోర్కి మంచి గుర్తింపు వచ్చేది కదా అని ఒక చిన్న చాలా బాధ ఉండేది ఎప్పుడు కూడా. సో మంచి టెక్నీషియన్స్ కావాలి అంటే అసలు ఇండస్ట్రీని ఏలిన టెక్నీషియన్స్ని ఇచ్చాడు నాకు భగవంతుడు. థ్యాంక్ యూ తమ్మారెడ్డి సార్. అంటే మీరు తలుచుకుంటే ఒక ఫోన్ కాల్ అవి ఎవరైనా మీకు పెద్ద టెక్నీషియన్స్, ఇప్పుడు మిక్కీ జే సార్ని ఇంట్రడ్యూస్ చేసింది కూడా ఐ థింక్ మీరే కదా, పోతే పోని సినిమాతోని. సో పెద్ద వాళ్ళు కూడా వస్తారు సార్ తలుచుకుంటే. బట్ ఎప్పుడో ఒక 5 years బ్యాక్ సార్కి ఒక చిన్న ప్రాజెక్ట్ చేశాను నేను. బావర్చి వెనకాల ఒక స్టూడియోలో సార్ ఒక చిన్న ప్రాజెక్ట్ ఇస్తే, తర్వాత యూఎస్లో ఒక ప్రాజెక్ట్ చేశాము వర్జీనియాలో. సో అది గుర్తుపెట్టుకొని, లేదు కార్తిక్ అయితే మనకు నమ్మకంగా ఉంటారు, చాలా బాగా చేస్తారు అని చెప్పి నమ్మకాన్ని నా మీద నిలబెట్టుకొని తను ఈ ఛాన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ గొప్ప విషయం ఏంటి అంటే, ఇప్పుడు సార్ వాళ్ళందరూ కూడా, చోటా సార్ కానీ, లేకపోతే మన కోటగిరి సార్ కానీ, జ్యోతిబాబు సార్ కానీ, తమ్మారెడ్డి సార్ కానీ, వీళ్ళందరి అనుభవం అంత ఉండదు నా వయసు. బట్ నేను కలిసిన ప్రతిసారి నాతో మాట్లాడే విధానం ప్రేమగా, వాళ్ళు చెప్పే ప్రతి మాట కూడా నాకు చాలా పెద్దవాళ్ళు కదా, చిన్నప్పటి నుంచి ఎప్పుడు అమ్మ రాజీనామా దగ్గర నుంచి మొదలు పెడితే సార్ చాలా సినిమాలు, ఖుషి కానీ, ఈవెన్ లేటెస్ట్ విశ్వంబరావు వరకు. జ్యోతిబాబు సార్ అయితే చిన్నప్పుడు నేను మాది చాలా పల్లెటూరు. సో అక్కడ ఈవినింగ్ 5-5:30కి ఏదో వారానికి ఒక సినిమా వేసేవాళ్ళు. పెళ్లి పందిరి సినిమా వస్తే, లేకపోతే శుభలగ్నం సినిమా వస్తే, అసలు ఓ చిన్న రూమ్ 10 మంది పట్టే రూమ్లో 50 మంది మొత్తం ఊళ్ళలో అమ్మలక్కలు అందరూ కూర్చొని సార్ ఎప్పుడు లెజెండ్. తర్వాత ఈ జంజీ బ్యాచ్కి తెలిసాము, మాకు ముందు నుంచే సార్ లెజెండ్. సో సార్ అసలు మా అమ్మకి ఫోటో పంపించాడు. నేను ఫస్ట్ టైం సార్ని కలిసినాక మా అమ్మకి ఎవరో ఏ ఫోటో అని చెప్పిందట. ఏ కాదు మమ్మీ, నేను నిజంగానే కలిసిన అంటే మా అమ్మ నమ్మదిగా. ఈ అమ్మ ఏతో చాలా జనుడు కలిసినాం, మాట్లాడినాము. ఇక తర్వాత సత్య అని మన మేనేజర్ ఒక ఆయన ఉంటాడు, అరే ఒక వీడియో తీసి పంప, మా వాళ్ళు నమ్ముతలేరు అని చెప్తే ఇందాక ఒక వీడియో తీసిల్లు సార్. ఇప్పుడన్నా మా అమ్మ నమ్ముతుందేమో. సో అది ఏఐతో కొంచెం బ్యాడ్ థింగ్స్ కూడా అవుతున్నాయి. సో ఈవెన్ నాకు సార్ది, ఎడిటర్ సార్ది కూడా, ఈవెన్ రాధేశ్యామ్ కానీ, కోర్స్ మన మగధీరా కానీ, చాలా ఒక నా పాటని ఒక పెద్ద టెక్నీషియన్స్ చేతిలో పడితే, మొన్న ఒకసారి తమ్మారెడ్డి సార్ ఒకరోజు నన్ను ప్రసాద్ ల్యాబ్స్కి పిలిచారు, ఒకసారి నీ పాటలు చెక్ చేసుకుందు రావయ్య నేను చాలా ఎగ్జైట్మెంట్తో వెళ్ళాను అనమాట. ఎందుకంటే అప్పటి వరకు కూడా ఒక చిన్న అసంతృప్తి, ఏదో బాధ. ఇన్ని మంచి పాటలు చేస్తున్నాము, అహ్మదాబాద్ ఫిల్మ్ ఫెస్టివల్కి నామినేట్ అయినాయి, దాదాసాహెబ్కి నామినేట్ అయింది, కాన్స్కి నామినేట్ అయినాయి, ఆడియో పరంగా బాగానే ఉంది, విజువల్ దగ్గర ఏదో ఒక అసంతృప్తి. సో అది చూశాక ఆ రోజు నేను ఒక 100 మందితో చెప్పుకున్నాను సార్, మీ విజువల్ కానీ మీ టేకింగ్ గురించి నేను చెప్పేంత నా స్థాయి కాదు. బట్ అది చూశాక నాకు అసలు అక్కడ ఏం మాట్లాడాలి అర్థం కాలేదు. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయి చాలా అసలు కారులో కూర్చొని చాలా రోజు సాధించినాం రా ఒకటి. సరే సినిమా నాకు డెఫినెట్గా అసలు సూపర్ నచ్చింది సార్. సినిమా నచ్చడం పక్కన పెడితే, నా పాట నా వరకు ఒక పెద్ద టెక్నీషియన్స్, నేను చిన్నప్పటి నుంచి లయ గారు కానీ, ఆ ప్రేమించు సినిమాలో అసలు మీ యాక్టింగ్ ఇప్పటికి కూడా నాకు, మీకు నంది అవార్డు కూడా వచ్చింది దానికి. నాకు మొన్న మీరు సెయింట్ లూయిస్లో యూఎస్లో కలిసినప్పుడు కూడా నేను మీతో చెప్దాం అనుకున్నా ఈ విషయము. బట్ మీకు ఒక 100 మంది లైన్ కట్టిల్లు మీతో ఫోటో దిగడానికి, నాకు అసలు కనీసం కలిసే అవకాశం కూడా రాలేదు మీ దగ్గరికి. సో డెఫినెట్గా ఇంత మంచి అవకాశం వచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకునే బాధ్యత నా మీద 100% ఉంటుంది. ఇంకా దీనికి చోటా సార్ కానీ, జ్యోతిబాబు సార్ కానీ రోజు నాకు మెసేజ్లలో చిన్న ట్రాక్ పంపించినా బాగుంది అని చెప్పి, వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా కూడా నా కోసం టైం తీసుకొని అప్రిషియేట్ చేస్తున్నారు. సార్ పర్సనల్గా కూడా 2-3 సార్లు ఇంటికి పిలిచి కూడా నాతోని ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పి, జ్యోతిబాబు సార్ కూడా చాలా పెద్ద ఆయనకు అవసరం లేదు, ఫోన్లో 2 ముక్కలు మాట్లాడితే అయిపోతుంది. బట్ నైట్ 12కి కూడా కాల్ చేసి, కార్తిక్ ఆ ట్రాక్ చాలా బాగా కొట్టినావు, నాకు చాలా హాంటింగ్ ఉంది, షూటింగ్ జరుగుతుంటే అందరూ
అందరూ మీ పాటల గురించి మాట్లాడుకుంటారంటే ఇక అంతకన్నా ఒక టెక్నీషియన్‌కి కావాల్సింది ఏముంటదండి అది. అంటే చాలా ధైర్యాన్ని ఇచ్చింది అది. ఇందాక కూడా సార్‌తో అన్నా, సార్ నేను ఒక 1 మినిట్ అయితే నేను మాట్లాడతా సార్ మీ అందరి గురించి నాకు చాలా ఇప్పటి నుంచో ఉంది లోపల. అంటే మాట్లాడు కార్తీక్ అన్నారు. అండ్ పాటలు కూడా అండి అంటే ఇప్పుడు మనం ఏం చేయొద్దు, ఈ పాటలు ఏం మనం ప్రస్తావించొద్దు అన్నారు సార్. ఆడియో ఇంకా మనకు లాక్ అవ్వలేదు కాబట్టి. 'వదలా' సాంగ్ గాని, లేకపోతే 'చిన్న చిన్న' సాంగ్ గాని, ప్రతి పాట కూడా ఏదో ఒక పెద్ద టాప్ మోస్ట్ అంటే మ్యూజిక్ ప్రొడక్షన్ పరంగా గాని అండ్ ఎవ్రీథింగ్. నిన్న అంటే యాక్చువల్లీ మాకు గ్లిమ్స్‌కి టైం లేకుండే. సార్ వాళ్ళు నిన్న మధ్యాహ్నం ఇచ్చారు. నైట్ 12:30 వరకు. ఇది మీరు చూసింది జస్ట్ శాంపిల్ మాత్రమే ఇది. ఇంకా చాలా ద బెస్ట్ యెట్ టు కమ్ అది. వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మాకు యాక్ట్ చేసిన మా హీరోయిన్ గారికి అండ్ కిషోర్ గారు కూడా ఒకరోజు నాకు టైం తీసుకొని, కార్తీక్ నీ వాయిస్ బాగుంది కదా, నువ్వు మంచిగా పాడుతున్నావు కదా, నీదే ఉంచొచ్చు కదా ట్రాక్ అన్నారు. లేదు సార్ అది చిన్న చిన్న సాంగ్ సార్ అది. సో ఫస్ట్ అందరికి కూడా నేను ఏదో అనుకున్నా, ఏదో మాట్లాడేశారండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ అంటే ఇన్ని సంవత్సరాలు చేసింది ఒకటి, నాకు ఇది డెఫినెట్గా నేను చేసిన అంటే శంఖంలో పోస్తేనే తీర్థం అవుతుంది అన్నట్టు నేను చేసిన వర్క్కి ఒక మంచి ప్లేస్మెంట్ దొరికిందని అనుకుంటున్నా. అండ్ డెఫినెట్గా ఈ సినిమాని పాటల్ని అండ్ నాకు సంబంధించిన వర్క్స్ని అట్లనే సినిమాకి సంబంధించిన అన్నీ కూడా మీరందరూ ఆదరించి అండ్ ఇంకొంచెం నాలాంటి టెక్నీషియన్స్కి ఇంకా మీరందరూ సపోర్ట్ చేయాలి, మీడియా మిత్రులు అండ్ నా ఫ్రెండ్స్ అందరికి కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఆయన అభిమానించే వాళ్ళు ఎదురుగుండా ఉండేసరికి ఆ ప్రేమ, ఇష్టం అంతా గడగడా గడగడా మాటల్లో వచ్చేసింది. మీ మాట కూడా పాటలాగే, సంగీతంలాగే ఉందండి. సూపర్బ్, అదరగొట్టేశారు. హార్టీ కంగ్రాచ్యులేషన్స్ టు యూ. పాటల కోసం వెయిట్ చేస్తూ ఉంటాము. అండ్ ఇప్పుడు మా హృతిక శ్రీనివాస్‌కి స్టేజ్ పైకి వెల్కమ్ చెప్పేద్దాము. సో, 'వదలా' అంటూ మన ముందుకొస్తున్న హృతిక, ప్లీజ్ వెల్కమ్. హాయ్ అందరికీ నమస్కారం. నేను హృతిక శ్రీనివాస్. సో, ఇప్పుడు ఐఎమ్ యాక్చువల్లీ ఇట్స్ బిన్ అ గ్యాప్ తెలుగు సినిమాలో. సో, ఐ థింక్ ఆఫ్టర్ 2 ఫిల్మ్స్ దిస్ మై థర్డ్ ఫిల్మ్ 'వదలా'. అండ్ చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను. బికాజ్ ఫస్ట్ టైం 'వదలా'కి ఆడిషన్ ఇచ్చాను. ఐ థింక్ ఆఫ్టర్ గివింగ్ ది ఆడిషన్స్ ఐ డిడ్ంట్ గెట్ అ కాల్ బ్యాక్ ఆర్ ఎనీథింగ్. తర్వాత అత్త కాల్ చేసి చెప్పారు ఇలా లైక్ అత్త, ఆమ్ని అత్త. యాహ్! సో, ఆమ్ని అత్త కాల్ చేసి చెప్పారు ఇలా లైక్ జేపీ సార్ ఈస్ లైక్ వెరీ ఇంప్రెస్డ్ విత్ యువర్ ఆడిషన్ అండ్ ఇలా లైక్ నువ్వు ఒకసారి లైక్ లిసన్ టు ద స్క్రిప్ట్ అండ్ దెన్ యూ కెన్ క్యారీ ఆన్ అన్నారు. అండ్ ఐ లిసన్ టు ద స్క్రిప్ట్. ఇట్ వాస్ వెరీ డిఫరెంట్, చాలా డిఫరెంట్ అయిన ఒక స్టోరీ. అండ్ ఐ ఫెల్ట్ లైక్ ఇట్ వాజ్ లైక్ ఇప్పుడు మన తెలుగు సినిమాలో అలాంటి ఒక స్క్రిప్ట్ నేను ఎక్కడ చూడలేదు. సో ఇట్ ఈస్ లైక్ ఎ థ్రిల్లర్ సబ్జెక్ట్, కానీ దెర్స్ లాట్స్ ఆఫ్ ట్విస్ట్స్ అండ్ టర్న్స్. అండ్ ఐ ఫీల్ వెరీ ఎక్సైటెడ్ టు బీ ప్లేయింగ్ ద క్యారెక్టర్ ఐమ్ ప్లేయింగ్ ఇన్ ద ఫిలిం. And I'm really grateful to Kishore sir and Bharadwaj sir and obviously Chota sir for being such a encouragement on the set. So, and obviously JP sir is the main person I'm doing this film. Sir, ఫస్ట్ స్టార్టింగ్‌లో స్క్రిప్ట్ అంటే అది అంటే నేను ఫస్ట్ స్టార్టింగ్‌లో స్క్రిప్ట్‌ని కొంచెం డిసైడ్ చేయడానికి ఐ ఫెల్ట్ లైక్ చేద్దామా వద్దా అనేసి ఒక డైలమా ఉన్నింది. కానీ తర్వాత ఐ థింక్ సార్ ఆమ్ని అత్తని కన్విన్స్ చేసి లేదు ఒకసారి స్క్రిప్ట్ విన్నామను ఫుల్ మొత్తం స్క్రిప్ట్ అన్నారు. సో దట్స్ వెన్ ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్ ఐల్ సిట్ అండ్ లిసన్ టు ద స్క్రిప్ట్. అప్పుడు ఐ లెర్న్డ్ దట్ స్టోరీ మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో it is not going to be the way you guys expected. It's going to be a total different surprise. Adi film chuste meeku telustundi. And I'm really glad to be a part of this film and obviously Vadala. So thank you so much. Yes. జగపతి బాబు గారితో వర్క్ And చేస్తున్నా. obviously Laya ma'am. I loved working with Laya ma'am. She's sorry sir. Sorry. And Laya ma'am is obviously such a sweet person. I learnt a lot from you in the sets, ma'am.
యాహ్! అత్త వచ్చి ఆమిని అత్త. సో, సార్‌తో 'శుభలగ్నం' అండ్ లాట్స్ ఆఫ్ ఫిల్మ్స్ షీస్ డన్. ఐ థింక్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ ఐకానిక్ జోడీ ఆన్ స్క్రీన్. సో, ఐ థింక్ నౌ ఐయామ్ షేరింగ్ స్క్రీన్ స్పేస్ విత్ సార్. అది నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అండ్ యాస్ సూన్ యాస్ సార్ కాల్ చేసి చెప్పారు ఇలా లైక్ ఐయామ్ గ్లాడ్ దట్ నువ్వు కూడా ఈ మూవీలో వర్క్ చేస్తున్నావని చెప్పారు. సో దట్ టైమ్ ఐ వాస్ లైక్ ఎక్సైటెడ్. ఐ వాస్ లైక్, "Sir, are you really calling me and telling me that I'm a part of this film?" So that's how excited I was. And sir is the most Gen Z-est person I've ever met. Gen Z. Oh, so he is totally like a Gen Z person I've met on the set. So thank you so much, sir. And thank you, everyone. ఆయన పుట్టినప్పటి నుంచి జెన్‌జీయే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రితికా శ్రీనివాస్. వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఇన్ ద ఫిల్మ్. అండ్ నేను నెక్స్ట్ ఒక స్పెషల్ పర్సన్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేయబోయే ముందు ఐఎమ్ ష్యూర్ ఒకసారి కిషోర్ నాయుడు గారు బొకేతో స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఆయన కేవలం ఒక సినిమా చేశారు అంటే అది ఓన్లీ డిఓపిగా మాత్రమే కాదు, ఒక పెద్ద బ్యాక్ బోన్గా ఉంటారు, ఒక బిగ్ సపోర్ట్గా ఉంటారు. కాబట్టి దిస్ ఈస్ అ వెరీ స్పెషల్ వార్మ్ వెల్కమ్ టు చోటా కే నాయుడు గారు ఆన్ టు ద స్టేజ్. సో వదల చిత్రంతో మరోసారి మనందరికీ ఒక ఐ ఫీస్ట్ని, ఒక బ్యూటిఫుల్ అండ్ ఇంటెన్స్ సినిమాటోగ్రఫీతో అలరించబోతున్నటువంటి ఆ బొకే కాదమ్మా, డబ్బు బ్యాగ్ వేస్తే బాగుంటుంది, బొకేలు ఎందుకు? సార్ అది నాకు సంబంధం లేదు సార్. నా తరపున అందులోనే ఉన్నాయంట. జాగ్రత్త సార్. థ్యాంక్ యూ సో మచ్ కిషోర్ నాయుడు సార్. ఇప్పుడు చోటా కే నాయుడు సార్ మాట్లాడతారు. ఆయన పక్క నుంచి ఉంటే పొట్టిగా కనిపిస్తా. అందుకనే కూర్చోమని చెప్పేస్తా సార్. చౌదరి గారు మాట్లాడమంటారా? భరద్వాజ్ గారు, చౌదరి గారు పర్మిషను ఓకేనా? ఓకే. కిషోర్ నాయుడు గారు, నాయుడు గారు క్యాష్ ఫీలింగ్ అంటున్నారు. మీరు ఒంగోలు నాయుడు, నేను తూర్పుగోదావరి నాయుడు, గుంటూరు చౌదరి గారు, బాబు విజయవాడ. సరిపోయింది. లయ ఇది ఆవిడ అమెరికా కోడలు, మనకొద్దు. ఆవిడ అమెరికా కోడలు, ఇవిడేమో ఆమ్ని మేనగోడలు. ఆమ్ని ఏంట్రా బాబు, ఆమని మేనగోడలు అని చెప్పాలి. నీ మొహం ఆమ్ని అత్త అంటే ఓమ్ని వ్యాన్ అనుకున్నాం మేము. మొత్తం ఎవరిని వదలం, నన్నా, జగపతి బాబునా, కిషోర్ నాయుడు గారినా, భరద్వాజ్ గారినా? ఓకే లైనా. నేను చాలాసేపు అంతే నన్ను వదలనంటదేమో అని చాలా ఆనందంగా వచ్చానమ్మా. నువ్వు వెళ్ళిపోయాం మొత్తానికి. గుడ్. సో థ్యాంక్ యూ భరద్వాజ్ గారు. మీరు నాకు చాలా సంవత్సరాల నుంచి గురువు గారు దాసనారాయణరావు గారితో ఈక్వల్గా చూస్తూ ఉంటామండి మిమ్మల్ని. బట్ మీతో నేను ట్రావెల్ చేయలేదు సార్. మీ దగ్గర చాలా నేర్చుకున్నా. నేను ఒక 44 ఏళ్ళు అయిపోయింది, మీరు 50 ఏళ్ళు, ఒక 6 ఏళ్ళు పెద్దాళ్ళు. చాలా నేర్చుకున్నాను సార్ మీ దగ్గర. థ్యాంక్ యూ. మా చౌదరి గారు నా ఫస్ట్ హీరో. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా రిలేషన్ వదలాగే ఉంది. అలాగే ఉన్నాం మేము, అలాగే కలిసి పనిచేసాం. లయ గుణశేఖర్ సినిమా చేసేట రోజు షూటింగ్ వెళ్ళా. మరీ ఇంత చిన్నపిల్ల హీరోయిన్ ఏంటి అనుకున్నా. అప్పుడు షార్ట్ జరగట్లా మా గ్యాప్లోనే. ఈ సినిమా లయ అనగానే చూద్దాం అంటే గుణశేఖర్ చెప్తూ ఉండాడు, షీఈ్ వెరీ గుడ్ పెర్ఫార్మర్ చోట అంటూ ఉండేవాడు. ఈ సినిమాలో కొన్ని ఎమోషన్ సీన్స్ ఆ అమ్మాయి చేసేటప్పుడు నాకు జయసుధ గారు గుర్తొచ్చారు. జయసుధ గారు, షబ్నా ఆజ్మీ, స్మితా పాటిల్. అంతా అంటే ఈ అమ్మాయిని కూడా మిస్ అయిపోయి. ఈ అమ్మాయి నాకు తెలుసు కానీ అదో అప్పటి నుంచి తెలుసు కానీ కెమెరా ముందు నేను కలవాల ఇప్పుడు. అది మహాతల్లి. చాలా చెప్తా నెక్స్ట్ ఫంక్షన్లో, ఇంక అంతకంటే ఎక్కువ చెప్పను. ఇంకా నా డార్లింగ్ ఉంది కదా, వదలా చంపేసింది. ఈ అమ్మాయి ఫోటో చూపించారు నాకు నచ్చలా. ఈ అమ్మాయి ఈ సినిమాకి చాలా ఇంపార్టెంట్ క్యారెక్టరు. ఈ కథ ఆ అమ్మాయి మీద బేసే ఉంది. ఈ అమ్మాయిని సెలెక్ట్ చేశారు. అసంతృప్తితోనే వెళ్ళా షూటింగ్కి. కెమెరా పెట్టాక తెలిసింది వాల్యూ. ఈ అమ్మాయి ఒక అద్భుతం.
ఎంత అద్భుతం అంటే దేర్ ఇస్ నో కంపారిజన్. ఓకే, అద్భుతం అన్న. షరాన్ స్టోన్ రేంజ్లో చేసావు నువ్వు. ఇండిసెంట్ ప్రపోజల్, షరాన్ స్టోన్, ఇంకా ఆ లెవెల్ నువ్వు, హాలీవుడ్ లెవెల్ నువ్వు. అద్భుతం. మ్యూజిక్ డైరెక్టర్ నాకు బాగా నచ్చట్లేదు. మొత్తం చెప్పేసావు సినిమా గురించి. నీ గురించి ఏం చెప్పాలమ్మా? ఎక్స్ట్రాడినరీ సాంగ్స్, ఇంకా ఎక్స్ట్రాడినరీ. నేను పనిచేసిన సినిమాల్లో అద్భుతమైన ఆడియో, టెరిఫిక్. నాయుడు గారు ఆపేస్తాను, అన్నీ చెప్పాను, తర్వాత మాట్లాడుకుందాం, తర్వాత పంచుకుందాం. మా సినిమాకి ఇందాక భరద్వాజ్ గారు చెప్పినట్టుగా లైట్ మ్యాన్ దగ్గర నుంచి లాస్ట్ భరద్వాజ్ గారి వరకు, అంతే కదా, టాప్ టు బాటమ్ టు టాప్, అందరూ 24 గంటలు రేపు ఎన్ని గంటలకి షూటింగ్ అని అడగకుండా పనిచేశారు. మా ఆర్ట్ డిపార్ట్మెంట్, మా ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ అయితే అసలు అద్భుతం. ఆడో హీరో మాకు, మా డిపార్ట్మెంట్కి. సో అందరికీ చాలా థ్యాంక్స్. మంచి స్క్రిప్ట్తో వచ్చాడు డైరెక్టరు వంశీ. ఆల్ ద బెస్ట్ వంశీ. నీ హెల్త్ బాగాలేదు, జాగ్రత్తగా చూసుకో. నెక్స్ట్ ఫంక్షన్ కలుద్దాం. బాయ్, థ్యాంక్ యూ. సూపర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, అండ్ ఇప్పుడు డెఫినెట్గా మళ్ళీ చాలా కాలం తర్వాత తెలుగు ప్రేక్షకుల నుంచి వచ్చే అభిమానాన్ని వదలా అంటూ మళ్ళీ మన తెలుగు ప్రేక్షకులందరి ముందుకి వచ్చి బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో అటు పెద్ద స్క్రీన్ చిన్న స్క్రీన్ అన్న తేడా లేకుండా అందరినీ అలరిస్తున్నటువంటి మనందరి ఫేవరెట్ లయ గారికి వేదికపైకి స్వాగతం పలికేస్తూ కిషోర్ నాయుడు గారిని ఒక్కసారి వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం టు ప్రెజెంట్. ఓకే, ఎస్, ఒక్కసారి గట్టిగా చప్పట్లతో లెట్స్ వెల్కమ్ లయ గారు ఆన్ టు ద స్టేజ్. అ ఫెంటాస్టిక్ యాక్ట్రెస్, ఎలాంటి పాత్రకైనా 100% న్యాయం చేస్తూ మనందరికీ ఒక మెమరబుల్ రోల్గా గుర్తుండిపోయేలా చేసేటువంటి పొటెన్షియల్ ఉన్న యాక్ట్రెస్ లయ గారు. హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ. ఎస్, ఇప్పుడు లయ గారు వదలా అంటున్నారు ఒకళ్ళు. అందరికీ నమస్కారం. మళ్ళీ మీ ముందుకి ఇంత తొందరగా వస్తాను అనుకోలేదు. సో వదల గ్లిమ్స్ లాంచ్కి విచ్చేసిన అందరికీ వెల్కమ్. ఫస్ట్ ఈ స్టోరీ వంశీ గారు చెప్పినప్పుడు నేను నార్మల్గా ఏదో ఫ్యామిలీ స్టోరీ జస్ట్ జనరల్లీ అలాగే ఉంటుంది అనుకున్నాను. అండ్ నా రోల్ జగపతి బాబు గారి వైఫ్ అనగానే ఓకే, వైఫ్ జనరలీ రెగ్యులర్ రోల్స్ లాగే అనుకున్నాను. బట్ ఈ సినిమాలో ద స్టోరీ ఎంత పొటెన్షియల్ ఉందంటే, ఇది ఇందాక హృతిక చెప్పినట్టు ఎక్కడ నేను అయితే ఇలాంటి అంటే ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. చెప్పేంత వరకు లాస్ట్ వరకు ఏమవుతుంది అనేది నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. సో దాట్ ఈస్ ద రీజన్. ఇది మోర్ దాన్ వర్కింగ్ విత్ సార్, ఆ ఎక్సైట్మెంట్ కంటే కూడా ద స్టోరీ హ్యాస్ మేడ్ ఇట్ పాసిబుల్ అనమాట ఫర్ మీ టు యాక్సెప్ట్ సో ఈజీలీ. సో థ్యాంక్ యూ వంశీ గారు ఫర్ ద స్టోరీ. అండ్ జెబీ సార్, మీతో నేను మనోహరంకి పెట్టిన టార్చర్ మీరు మర్చిపోయి అవునా, Sir, ఇక్కడ మేము ఆ కొంచెం torture curious గా అసలు అయిపోయాము. చెప్పలేను. ఒక్క మూమెంట్, ఒక్క మెమరీ ప్లీజ్. అసలు ఎన్ని మెమరీస్ అంటే నేను అసలు ఏం చెప్పలేను. అది అది ఏం list will torture go పెట్టారు? on. సార్, జేబీ సార్ మీరైనా చెప్పాలి. ఏమి సీన్ చేయమన్నా ఏడుస్తాను. That's అవునా? all. అంతే, ఇంకా అందుకంటే ఇంకా Okay. డీటెయిల్స్ చెప్పడం. సో ఆ సినిమా చేసిన తర్వాత కూడా మీరు ఐ థింక్ యువర్ బిగ్ హార్ట్ షోస్ దట్ మీరు నేను ఇది నార్మల్గా ఫర్ ఫన్ కూడా చెప్పటం లేదు, రియల్లీ ఐ మీన్ ఇట్. అది ఎవరు సార్ ఇంకా యూ విల్ నాట్ వర్క్ విత్ దట్ ఆర్టిస్ట్ అగైన్. అలాంటిది మీరు యూ హ్యావ్ గివెన్ మీ మల్టిపుల్ ఆపర్చునిటీస్. అండ్ ఇప్పుడు కూడా మీకు చాలామంది ఆప్షన్స్ ఉన్నా కూడా, గుడ్ ఆర్టిస్టులు ఉన్నా కూడా, ఇట్ కేమ్ టు మీ అండ్ దట్ ఈస్ రియలీ ఐ హ్యావ్ టు బీ వెరీ థ్యాంక్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీతో వర్క్ చేయడం ఈజ్ మనోహరం టైంలో ఒక ఫేజ్, దెన్ ఈ టైంలో ఇట్స్ అనదర్ ఫేజ్. ఇప్పుడు కొంచెం మెచ్యూరిటీ వచ్చి కొంచెం ఐఎమ్ ఏబుల్ టు ఎంజాయ్ ద కంపెనీ. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ మేకింగ్ ఇట్ కంఫర్టబుల్ అండ్ ఈజీ. నాకు ఇప్పుడు ప్రతి సీన్కి ద వే యూ ఎక్స్ప్లెయిన్డ్ అండ్ ఎవ్రీథింగ్, ఇట్ మ్యాటర్స్ అ లాట్. సో ఐ థింక్ ఐ కుడ్ డూ మై బెస్ట్ అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అండ్
చోటా సార్ మీతో వర్క్ చేయలేదు. సో ఆల్వేస్ ఐ నో దట్ మీరు వర్క్ చేసిన ఫిల్మ్స్‌కి మీ హీరోయిన్స్ అందరూ చాలా చాలా అందంగా ఉంటారు. సో ఈ సినిమాలో కూడా ఐ థింక్ 1 ఆర్ 2 గ్లిమ్సే చూసినా కూడా ఐ థింక్ సార్ ఐ లుక్ గుడ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ లుక్ గుడ్. అండ్ ఆల్సో ఇన్ ద సెట్ మీ ఎనర్జీ సార్ ఎవరు మ్యాచ్ చేయలేరు. అది 24 అవర్స్ అవనియండి, 48 అవర్స్ అవనియండి, 72 అవర్స్ అవనియండి, డజంట్ మ్యాటర్. ఇట్ విల్ జస్ట్ గో అండ్ ఇట్ ఈస్ వండర్ఫుల్ సార్. అది ఐ థింక్ అందులో ఒక 5% వచ్చినా ఐ విల్ బీ వెరీ హ్యాపీ. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ హృతిక, వర్కింగ్ విత్ యూ అసలు ఎప్పుడు ప్రిపేర్ అవుతుందో, ఎప్పుడు ఎవ్రీ టైమ్ ద షార్ట్ ఇస్ దేర్ షీ ఈస్ రెడీ విత్ ద థింగ్. సో షీ ఈస్ వెరీ లవ్లీ అండ్ we have funny moments too. So many things. So Hritika is working with you is very good. అంటే హృతిక అని నేను పర్టికులర్గా గుర్తుపెట్టుకొని చెప్పాల్సి వస్తుంది. ఐ గాట్ యూస్ టు కాలింగ్ యూ అముద బికాస్ దాట్ వెల్ యూ హ్యావ్ బ్లెండెడ్ ఇన్ దాట్ రోల్. So thank you so much for being there. And last but not the least, but కిషోర్ నాయుడు గారు అండ్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. కిషోర్ నాయుడు గారు, మీరు భోపాల్లో మాకు తెలుగు వంటలు, మాకు తెలుగు ఫుడ్ ఇచ్చినందుకు ఐఎమ్ ఎస్పెషల్లీ థ్యాంక్ యూ. అండ్ మీరు ఇంత మంచి ఫిలింలో తీయాలనుకోవడము ప్లస్ మమ్మల్ని మాకు ఆపర్చునిటీ రావడము, ఇట్స్ గ్రేట్ థింగ్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ భరద్వాజ్ గారితో నేను ఇదివరకు మల్టిపుల్ ఫిల్మ్స్ చేశాను, రామ్మ చిలకమ్మ అండ్ అదర్ ఫిల్మ్స్. సో సార్ అప్పుడు మీ డైరెక్షన్లో చేశాను, మీ ప్రొడక్షన్లో చేశాను, ఇప్పుడు మళ్ళీ మీ ప్రొడక్షన్లో చేస్తున్నాను. ఐఎమ్ రియలీ హ్యాపీ సార్. ఒక ఫాదర్ ఫిగర్ నాకు మీరు, అండ్ ఇట్ రియలీ మీన్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సారీ కార్తీక్ గారు, వదలా సాంగ్ కొంచెమే విన్నాం కానీ నేను ఫుల్గా విన్నాను, చాలా చాలా బాగుంది. దట్స్ మై ఫేవరెట్ సాంగ్ ఫర్ దిస్ మూవీ. ఎనీవే దట్ ఈస్ ద వండర్ఫుల్ సాంగ్. అండ్ అక్కడ నుంచి ఇన్స్పైర్ అయ్యి టైటిల్ కూడా వచ్చింది. సో దట్ ఈస్ వెరీ వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండి, అండ్ ఐ హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ. సూపర్ లయ గారు, మిమ్మల్ని వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ మనం టీం అందరినీ స్టేజ్ పైకి ఇన్వైట్ చేద్దాము. సో ఒక్కసారి మా నిర్మాతలు ఇద్దరిని వేదిక పైకి మరొకసారి స్వాగతం పలుకుతూ కిషోర్ నాయుడు గారు అండ్ తమ్మారెడ్డి భరద్వాజ సార్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ వన్స్ అగైన్. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కార్తిక్ గారిని వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. హృతికా శ్రీనివాస్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ వన్స్ అగైన్. అండ్ అఫ్ కోర్స్ రిక్వెస్టింగ్ అవర్ వెరీ ఓన్ చోటా కే నాయుడు సార్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ వన్స్ అగైన్. అండ్ ఎస్, సో ప్రతిసారి దిస్ ఈజ్ హిస్ బెస్ట్, కెరియర్స్ బెస్ట్ అనుకున్న ప్రతిసారి హీ ప్రూవ్డ్ అస్ రాంగ్. ఎందుకంటే ప్రతి క్యారెక్టర్లో ప్రతి సినిమాతో మనల్ని సర్ప్రైజ్ చేస్తూనే వస్తూ ఉన్నారు. అండ్ ఈసారి అప్పల సూరిగా కూడా ఆయన ఫస్ట్ లుక్తో మనల్ని ఎంత క్రేజీగా ఇంప్రెస్ చేశారో మాటల్లో చెప్పక్కర్లేదు. సో అటువంటి మనందరి ఆస్తి, మనందరి ప్రౌడ్నెస్ అని చెప్పాలి జగపతి బాబు గారు. వెరీ వెరీ టెరిఫిక్ అండ్ ఫైనెస్ట్ యాక్టర్స్ వీ హ్యావ్ ఇన్ ఇండియన్ సినిమా. జగపతి బాబు సార్కి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. వదల అంటూ ఈసారి మరొక సరికొత్త జాన్రాతో, స్క్రిప్ట్తో ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నటువంటి మనందరి ఫేవరెట్ జగపతి బాబు సార్కి వెల్కమ్ చెప్పేస్తూ కిషోర్ నాయుడు సార్ బొకేతో వెల్కమ్ చెప్తారు. ఎస్, ఒక్కసారి గ్రూప్ ఫోటో ఫర్ ద మీడియా ఇచ్చిన తర్వాత మనం జగపతి బాబు సార్ మాటలు విందాము.
జగపతి బాబు గారు విత్ ఇద్దరు హీరోయిన్స్ హిట్స్ డిఫరెంట్ అబ్బా. ఈ ఫ్రేమ్‌కి ఉండే క్రేజ్ మామూలుది కాదు. సార్ ఒక్కసారి అందరూ స్టేజ్ పైనే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఫర్ ఛానల్ కెమెరాస్ కూడా వాళ్ళు. సార్ తమ్మారెడ్డి సార్. ఒక్కసారి అందరూ సెంటర్ ఆఫ్ ది స్టేజ్ జాయిన్ అయితే మా ఛానల్ కెమెరాస్ క్యాప్చర్ చేస్తాయి. ప్లీజ్ ప్లీజ్ సెంటర్ ఆఫ్ ది స్టేజ్. ఓకేనా? యా యా. అంటే మా మా ఛానల్ కెమెరాస్ కవర్ చేస్తున్నారు సార్. యా. వి కాంట్ గెట్ ఇనఫ్ ఆఫ్ దిస్ ఫ్రేమ్స్ సార్. ఇంత కాలం తర్వాత ఇలాంటి కాంబినేషన్స్ వచ్చాయి. యా. డన్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, జగపతి బాబు గారి స్క్రీన్ పర్ఫార్మెన్స్ మాత్రమే కాదు, ఇక్కడ స్టేజ్ పైన స్పీచ్ కూడా అంతే క్రేజ్ ఉంది. సో నౌ హ్యాండింగ్ ఇట్ ఓవర్ టు జగపతి బాబు సార్. Thank you, Manju. Thanks for everything, for the good anchoring. Happy morning, everybody. నాకు తెలుసు చాలా తక్కువ కనబడతా ఉంటాను ప్రెస్కి, మిమ్మల్ని చూడటం కూడా చాలా కాలం అయిపోయింది. ఐమ్ సారీ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ టు సీ ఆల్ ఆఫ్ యూ ఆల్. వదల సినిమా ఎవరిని వదల. ఇప్పుడు మా సిచ్యువేషన్ ఏంటంటే ఇక్కడ స్టేజ్ మీద స్క్రీన్ మీద వరకే మేము పరిమితం. ఆడియన్స్కి తీసుకెళ్ళటం మీ బాధ్యత. మీరు తీసుకెళ్ళకపోతే మిమ్మల్ని వదల, తీసుకెళ్ళే వరకు వదల.
ఆడియన్స్ రాకపోతే వాళ్ళని వదల, వచ్చి బాగుంది అనపోతే మేము మళ్ళీ వదల. సో బాగుందనే వరకు ఈ సినిమా వదలనే. ఇది మాకు, ఆడియన్స్కి, మీకు ముగ్గురికి సంబంధించింది మెయిన్గా. సో ఈ సినిమా స్టార్ట్ అయింది కిషోర్ గారు భరద్వాజ గారి మీద అభిమానంతో ఓ సినిమా చేద్దామని, ఆయన ఫీల్డ్ కాకపోయినా స్టార్ట్ అయింది ఈ సినిమా. అది ఆయన గొప్పతనం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్. అండ్ భరద్వాజ గారి సంగతి అందరికీ తెలిసిందే, ముక్కుసూటిగా ఉంటారు. నాకు ఒక సందర్భం బాగా గుర్తుంది. బిగినింగ్లో నేను ఎప్పుడు అలజడే ఎప్పుడు పిలిచారు, ఆయన సినిమా చేద్దామని పిలిచారు. కథ అడిగాను. కథ ఏముంటుంది బాబు సినిమాలో, కథ ఏం లేదన్నారు. సర్లేండి దీంతో ఆపేద్దాం అనుకున్నా, ఆగిపోయాం అక్కడ. ఆ తర్వాత అంతఃపురం, ఆ తర్వాత ఈ సినిమా జరిగింది. ముఖ్యంగా ఈ సినిమాకి నా ప్రకారం ఈ సినిమా ఇంత బాగా రావటానికి రీజన్ చోటా కే నాయుడు. ఈజ్ ద హీరో ఆఫ్ ఎవ్రీథింగ్. బికాస్ తను చేసిన వర్క్, హార్డ్ వర్క్, టెక్నికల్గా యాక్చువల్లీ చిన్న ఇబ్బంది అయ్యి నేను చోటాని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఈ సినిమా చేయమని. అసలు మళ్ళీ రెండో మాట లేకుండా మనం చేసేస్తున్నాం, మీ బడ్జెట్ ఎంతైనా నేను చేసేస్తున్నా అని చెప్పి ముందుకు వచ్చేసాడు. అండ్ తన ఎనర్జీ అందరికీ ఎనర్జెటిక్గా స్ప్రెడ్ చేసి ఆ లైవ్లీ లైఫ్ని మేము చేసిన ఇన్ని రోజుల్లో బాగా ఎంజాయ్ చేస్తూ చేసామంటే దాని కష్టం చోటాదే అవుతుంది. అందరం ఇష్టపడి చేసాం ఈ సినిమా. చాలా కష్టమైన సినిమా, అందరూ కష్టపడతారు ఓకే, బట్ ఈ సినిమాలో ఉన్న కష్టాలు వేరు. ఈ సినిమా భోపాల్లో చేసాం. భోపాల్లో యాక్చువల్లీ భోపాల్ వరకు చాలా బాగా చేశారు, అందరూ చాలా కోఆపరేట్ చేశారు. థ్యాంక్స్ టు ద గవర్నమెంట్, థ్యాంక్స్ టు ద పీపుల్. అండ్ భరద్వాజ గారు ఆయన్ని చోటాని చూస్తుంటే నాకు చాలా నేర్చుకున్నాను. ఇన్ ద సెన్స్ హెల్త్ విషయాల్లో కానీ, హార్డ్ వర్క్ విషయాల్లో కానీ. భరద్వాజ గారు నైట్ కూర్చుంటే మార్నింగ్ 7 అయినా 8 అయినా యూత్ లాగానే అలాగే కూర్చుని ఈ వయసులో ఆయన కష్టపడి చేశారంటే, కష్టపడి కాదు ఇష్టపడి చేశారు. సో ఆయన్ని అప్రిషియేట్ చేయాల్సిన బాధ్యత నాకు ఉంది. బికాజ్ ఆయన ఎప్పుడు యూత్ లాగానే బిహేవ్ చేశారు, ఎప్పుడు థాట్స్ కూడా ఇంకా మోడర్న్గానే ఉన్నాయి. సో ఐ షుడ్ బి వెరీ హ్యాపీ టు హ్యావ్ అ ప్రొడ్యూసర్ లైక్ దట్ అండ్ కిషోర్ నాయుడు గారు. అండ్ చోటా కే నాయుడు ఈజ్ నాట్ ఎ చోటా కే నాయుడు, ఈజ్ అ బడా కేటు నాయుడు. మామూలు అల్లరిగా చేసింది. సో ఎవ్రీడే వి ఎంజాయ్డ్. ఈ సిచ్యువేషన్లో అందరూ కష్టపడతారు కానీ ఆర్టిస్టులు, ఈ సిచ్యువేషన్లో నేను చెప్పాల్సిన బాధ్యత నాకేంటంటే, టెక్నీషియన్స్ కానీ మన ఆర్టిస్టులు కానీ ప్రతి ఒక్కళ్ళు ఎక్కడ ఒక సింగిల్ కంప్లైంట్, సింగిల్ ప్రాబ్లం, చిన్న ప్రాబ్లం ఏం లేదు. అందరూ రెడీగా ఉండేవారు, అందరూ డ్రెస్సుల్లో ఉండేవారు, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేసేవారు ఆ మినిట్. దేర్ ఆర్ సిచ్యువేషన్స్ వేర్ దేర్ వర్ రెస్ట్ రూమ్స్ కూడా బాగాలేదు, రూమ్స్ కూడా బాగోకుండా ఉండే సిచ్యువేషన్స్లో ఉన్న మన హీరోయిన్స్ అట్లాంటి పట్టించుకోకుండా ఎలా ఉన్నా పర్వాలేదు అసలు పట్టించుకోకుండా ఎప్పుడు కూడా ఈజీలో పెట్టారు మమ్మల్ని. సో వీఆర్ ఆల్ హ్యాపీ అబౌట్ ఆర్టిస్టులు. ఇంత బాగా వచ్చిందండి సినిమా, వీళ్ళందరూ కారణం. అండ్ టెక్నీషియన్స్ వేర్ ఎక్సలెంట్. పని నేను కింద చేసిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా బ్రహ్మంగాని ఎవ్రీబడి వర్క్ సో హార్డ్. ఐ హ్యావ్ టు థ్యాంక్ ఎవ్రీబడి ఫర్ దట్. అండ్ కార్తిక్ ఫస్ట్ సాంగ్ వదలా సాంగ్ అనగానే బిట్ సాంగ్ పంపించాడు. చెప్పా కార్తిక్ సూపర్ అయ్యా నువ్వు. ఈ సాంగ్ అసలు నేను ఎన్ని వేల సార్లు విన్నాను నాకు తెలుసు. అక్కడ నుంచే టైటిల్ కూడా వచ్చింది. సో కార్తిక్, ఐ షుడ్ థ్యాంక్ యూ ఫర్ ద గ్రేట్ వర్క్ యూ గివెన్. అండ్ కార్తిక్ గారు అమ్మగారు ఆమె పేరేంటి? పద్మ గారు ఇది ఏ కాదు, నేను ఒరిజినల్ అండి, ప్లీజ్. మనవాడు కార్తిక్ ఇక్కడే ఉన్నాడు, ప్లీజ్ నమ్మండి. బాధపడుతున్నాడు, బూతులు కూడా వచ్చేస్తున్నాయి ఇతనికి. లయా మై డియరెస్ట్ ఫ్రెండ్, నాకు బాగా ఇష్టమైన వెరీ హంబుల్ అండ్ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. అంటే చిన్నప్పుడు తనకి పాపం 16 ఏళ్ళు అనుకుంటే, అప్పుడు ఏది 16 ఏళ్ళినా తనకి, ఏది 17 నేను చేసినప్పుడు సినిమా. చిన్నపిల్ల, క్రేడిల్ స్నాచర్ లాగా అనిపించాను నేను. సో తనతో ఆ సినిమా చేయడం అప్పటి నుంచి నాకు ఇష్టం తనంటే. అండ్ ఆ తర్వాత 2-3 సినిమాలు చేసాం. ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ, హనుమాన్ జంక్షన్ ఆఫ్ కోర్స్. అండ్ తను ఈ సినిమాలో పర్టికులర్గా తనతో ఏంటంటే కోఆపరేషన్ ఇస్ అన్బిలీవబుల్లీ గుడ్. అండ్ తన సీన్స్ 2 సీన్స్ ఉంటాయి తనకి, సాలిడ్ సీన్స్. ఆ సీన్లో ఫస్ట్ ఎప్పుడైతే ఒక శూర్పణఖ బయటకు వచ్చిందో అప్పుడు నేను కంగారు పడ్డా, అంత కంగారు పెట్టింది ఆ సీన్లో. అంటే తన స్కోరింగ్ సీన్స్ అయ్యి. సో పర్ఫార్మెన్స్ వైజ్ ఆ 2 సీన్లో అదరగొట్టేసింది.
సో షీ వాజ్ సో గుడ్ అండ్ సో కోఆపరేటివ్. ఐ షుడ్ థ్యాంక్ హర్ ఫర్ దాట్. అముద హృతిక, ఆమెని నీస్ తను బ్రదర్స్ డాటర్, అండ్ ఆమెని కూతురు కూడా చేసింది దీంట్లో. సో ఐ హావ్ టు థ్యాంక్ ఆమెని ఆల్సో ఫర్ దాట్. అందరూ అన్నట్టు హృతికాని చూస్తే మామూలుగా అట్లా అనిపించదు, కానీ ఆ కళ్ళతో చంపేస్తుంది, ఆ కళ్ళ సైజుతో చంపేస్తుంది. ఆ విచిత్రం ఏంటంటే ఆ పిల్ల ఎంత పెద్ద కళ్ళు అంటే ఆ కళ్ళు తెరుచుకుని నిద్రపోతుందంట. కళ్ళేమో పెద్ద, ఈ రెప్పలు సరిపోవట్లేదంట మూసుకోవడానికి. ఇలాంటివి కూడా ఉంటాయి అన్నమాట. అండ్ తను కూడా పాపం ఎప్పుడు కావాలంటే అప్పుడు మొదలెట్టింది గిగిల్స్. గిగిల్స్ షార్ట్కి ఎప్పుడంటే అప్పుడు ఏం కావాలంటే ఎస్ సార్ అని వచ్చేయడం. అసలు చిన్న స్టూడెంట్లా, అందరూ స్టూడెంట్స్ లాగానే బిహేవ్ చేసాం. సో వీఆర్ ఆల్ ఇన్ అ కంఫర్టబుల్ స్పేస్. అండ్ సినిమా ఎలా వచ్చిందనేది ఇక మీరు చెప్పాలి. నేను ఎక్కువ మాట్లాడటం, నాకు సినిమా గురించి నాకు ఇష్టం లేదు. నా నమ్మకం నాకు ఉంటుంది. ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్. బట్ అది ఎంత ఆడియన్స్ చెప్పాలి, వాళ్ళు థియేటర్కి జనాలను తీసుకురావాలి, దానికి మీరందరూ హెల్ప్ చేయాలనేది దట్స్ వన్ బిగ్ థింగ్ ఐఎమ్ ఆస్కింగ్ ఫర్. సో ప్లీజ్ డూ కోఆపరేట్. అండ్ యా, ఈ సినిమా వెంకటేశ్వర సినిమాస్ సునీల్ నారాయణ గారు ఇప్పుడు ఆయన కూడా ఉన్నారు కాబట్టి మాకు కాన్ఫిడెంట్గా ఈ సినిమా చాలా బాగా మంచి రిలీజ్ అవుతుంది. అండ్ వీల్ బీ ఇన్ అ గుడ్ స్పేస్ అనేది, మంచి హిట్ కొట్టగలం అనే నమ్మకం అయితే మాకుంది. అండ్ ఇందాక అన్నట్టు నా కరువాసి తీరింది. లెజెండ్ సినిమా నుంచి నాకు ఒక్క హీరోయిన్ కూడా ఉండట్లేదు, ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు. ఎవరు అందరూ ఇక్కడే పడుండి అంటున్నారు. అదేమంటే ఏ అంటున్నారు, సీజీలు అంటున్నారు. సరిపోతుంది ఇక్కడే. సో ఇందాక చాలా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను. అటు ఇటు ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు. సో దిస్ ఇస్ వన్ మోర్ బోనస్ అనమాట. నాకు సినిమానే బోనస్ అయితే ఇవన్నీ కూడా బోనస్లు. వీళ్ళందరితో పనిచేయడం, ప్రతి ఒక్కరితో ఎంత సింగిల్ కంప్లైంట్ అనేది ఈ సినిమాలో లేదు. సో ఇన్ఫ్యాక్ట్ వి ఎంజాయ్డ్ ఇట్ సో మచ్ దట్ అది మళ్ళీ చోటాకే థ్యాంక్స్ చెప్పాలి దానికి. సో లెట్స్ ఆల్ ఎంజాయ్ ద ఫిల్మ్. వెన్ యూ ఆల్ వాచ్ ఇట్, ప్లీజ్ లెట్ మీ నో అండ్ ఐ విల్ బీ విత్ యూ ఆల్ ద వే. లెట్స్ ట్రావెల్ టుగెదర్. And ఈ సినిమాలు will have to take a long way. And I wish all the best in their lives and may the universe bless everybody. Thank you very much. Love you all. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అసలు ఆ బేస్ వాయిస్లో అలా వింటూనే ఉండబుద్ధి అవుతుంది మీ స్పీచ్. థ్యాంక్ యూ సో మచ్ జగపతి బాబు సార్. సో క్విక్గా మన మీడియాతో ఇంటరాక్షన్లోకి వెళ్ళిపోదాము. ఫర్ దాట్ కొంచెం చైర్స్ క్విక్గా స్టేజ్ పైకి తీసుకొచ్చేసేయండి. సో